video, we are going to realize AND gate with help of two diodes. సో మనం డయాగ్రామ్ చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్. సో డయాగ్రామ్ చూసాక డయాగ్రామ్ బట్టి ఒక ట్రూత్ టేబుల్ డిఫరెంట్ వాల్యూస్ అజ్యూమ్ చేసుకొని ట్రూత్ టేబుల్ వేసుకుందాం. అండ్ ఆ ట్రూత్ టేబుల్ లైక్ ఏ లాజిక్ లాగా పనిచేస్తుందో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దీస్ ఆర్ అవర్ బోత్ టర్మినల్స్ A and B. These are our input terminals, and A is connected to N type of PN junction diode, similar to B is connected to N type of PN junction diode, and we are going to connect both P type to a similar point, and this is used to take output, our output Y0. సో ఇక్కడ మనం ఒక డయోడ్ని ఒక ఎల్ఈడిని పెడదాము ఫర్ టెస్టింగ్ అవర్ అవుట్పుట్ హై ఆర్ లో. అండ్ ఇది గ్రౌండ్ కనెక్ట్ అయి ఉన్నది. సో ఇప్పుడు ఈ పాయింట్కి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ వన్ రెసిస్టర్ టు ఏ డీసీ పవర్ సప్లై. ఒక డీసీ పవర్ సప్లై అనుకోండి, ఒక డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు ఈ సర్క్యూట్, ఇందులో టూ డయోడ్స్ ఉన్నాయి. ఇది యాండ్ గేట్ లాగా పనిచేస్తుందో లేదో చూద్దాము. సో ఇది వచ్చేసి D1 అనుకోండి, ఇది వచ్చేసి D2. అండ్ మీకు తెలుసు, వెన్ ఎవర్ అవర్ P type is connected to high and N type is connected to low, our diode act as close switch. Or whenever our diode is connected to, positive side is connected to low or negative terminal of battery, and negative terminal is connected to positive terminal of our battery, our diode act as open switch. ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు ఒక ట్రూత్ టేబుల్ వేసుకుందాం డిఫరెంట్ వాల్యూస్ అజంప్షన్ కోసం. సో A, B, Y0, this is our output. Y0 is our out. So చూడండి, వెన్ వీ టేక్ అవర్ A and B as 0 volts or 0, or these two are connected to ground, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ A is connected to low, our N type is connected to low, N type of PN junction is connected to low, and P side వచ్చేసి డైరెక్ట్గా DC సప్లై కనెక్ట్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మన బోత్ డయోడ్స్ ఎలా పనిచేస్తాయంటే ఒక క్లోజ్డ్ స్విచ్ లా పనిచేస్తాయి. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ సిచ్యువేషన్. వెన్ అవర్ A is 0 and B is 0, this is our resistor which is directly connected to positive supply, directly connected to, and similar this one also. ఇక్కడ మనం అవుట్పుట్ తీస్తున్నాం ఇక్కడ, and this is our LED which is connected to ground. సో ఎప్పుడైనా ఇది గ్రౌండ్ ఉంది, ఇది షార్ట్ సర్క్యూట్ ఉంది, ఇప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ అయింది. సో షార్ట్ సర్క్యూట్కి లైక్ లో రెసిస్టెన్స్ ఉంటుంది. అసలు షార్ట్ సర్క్యూట్ ఉన్న వైర్కి రెసిస్టెన్స్ అనేది ఉండదు. అప్పుడు వోల్టేజ్ అనేది ఇటు సైడ్ రాదన్నట్టు. మన కరెంట్ ఎలా పాస్ అవుతుందంటే అప్పుడు ఇలా వస్తుంది, కరెంట్ వచ్చేసి ఇందులోకి వెళ్తుంది కరెంట్, ఆర్ ఇందులోకి వెళ్తుంది. ఇటు సైడ్ మాత్రం వెళ్ళదు, ఎందుకంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు డయోడ్ అండ్ ఇట్స్ ఆల్సో కనెక్టెడ్ టు గ్రౌండ్ కాబట్టి. సో ఇట్ చూసెస్ ఎ పాత్ విత్ లెస్ రెసిస్టెన్స్. సో ఇటు సైడ్ వెళ్తుంది, అండ్ ఇటు సైడ్ అప్పుడు కరెంట్ అనేది పాస్ కాదు, ఈవెన్ దెర్ విల్ బి నో వోల్టేజ్ డ్రాప్. సో ఇక్కడ Y0 అనేది 0 లా ఉంటుంది. Y0 ఈజ్ 0 volts. సో అవర్ Y0 ఈజ్ 0 volts. అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే, వెన్ ఐదర్ ఆఫ్ అవర్ డయోడ్స్ ఆర్ 1, ఇది 0 1 or 1 0 ఉన్నప్పుడు మన సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది చూద్దాం. లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ సెకండ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ టూ డయోడ్స్లో ఏ ఒక్కటైనా లో కనెక్ట్ చేస్తాం, అండ్ అదర్ వన్ ఈస్ కనెక్టెడ్ టు హై. అంటే ఒకటేమో క్లోజ్ స్విచ్ లా పనిచేస్తుంది, ఒకటేమో ఓపెన్ స్విచ్ లా పనిచేస్తుంది.
So 1 will become short circuit. Let us assume this as short circuited one and this as open circuited one. Let it be 0. Okay, this will be 0 and this will be 1. ఎందుకంటే అదర్ సైడ్ అంటే పాజిటివ్ సైడ్ ఈస్ కనెక్టెడ్ టు హై, నెగిటివ్ సైడ్ కూడా హై కనెక్ట్ చేసాం అనుకో మనం, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. ఈ రెండు కామన్ పాయింట్స్. దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ డీసీ సప్లై అండ్ మనం ఇక్కడ అవుట్పుట్ తీస్తున్నాం. సో డైరెక్ట్గా తీసుకోండి అవుట్పుట్ వితౌట్ ఎల్ఈడి. సో ఇది షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి షార్ట్ సర్క్యూట్ 0 అంటే ఏంటి, ఇక్కడ గ్రౌండ్కి ఉంది, ఇక్కడ గ్రౌండ్. సో 0 ఈస్ నథింగ్ బట్ గ్రౌండ్. సో మన అప్పుడు కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి ఈ గ్రౌండ్ బదులు ఈ గ్రౌండ్ని ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి. ఇట్ హ్యాస్ సమ్ రెసిస్టెన్స్. సో అవర్ కంప్లీట్ కరెంట్ పాసెస్ త్రూ దిస్ పాత్ అండ్ వి గెట్ ఇక్కడ వి అవుట్ తీసుకుంటాం కాబట్టి వి గెట్ వి అవుట్ యాజ్ 0 volts. So if any of our input is 1 and the other one is 0, we get output as 0. So ikkada 0, ikkada 0. And third situation చూడండి, both are 1 and 1. అప్పుడు ఎలా ఉంటుంది, రెండు 1 1 ఉన్నప్పుడు ఈ థర్డ్ సిచ్యువేషన్. సో ఇక్కడ 1 ఉందనుకోండి. సో నెగిటివ్ ఈస్ కనెక్టెడ్ టు హై కాబట్టి దిస్ యాక్ట్ యాజ్ ఓపెన్ స్విచ్. A, B, this as open. So open అంటే nothing but it act as high resistance path, high resistance, and these are connected in common with help of resistor to a DC power supply, and this is path connected to ground. ఇక్కడ మనం అవుట్పుట్ చూస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు కరెంట్ అనేది ఇలా పాస్ కాదు, బికాస్ ఇక్కడ ఓపెన్ ఉంది స్విచ్, ఇక్కడ ఓపెన్ ఉంది. సో అవర్ కంప్లీట్ కరెంట్ పాసెస్ త్రూ దిస్ పాత్. సో వీ గెట్ వి అవుట్ యాజ్ హై +1 +5 volts. ఇట్ యాక్ట్ యాజ్ హై. సో వెన్ బోత్ ఆర్ 1 వీ గెట్ అవుట్పుట్ యాజ్ 1. సో మీరు ఇప్పుడు ఈ లాజిక్ చూస్తే ఎలా ఉందంటే, వెన్ ఓన్లీ అవర్ అవుట్పుట్ ఈస్ హై వెన్ బోత్ ఆఫ్ అవర్ ఇన్పుట్స్ ఆర్ 1. దిస్ ఈజ్ సిమిలర్ టు AND లాజిక్, A and B. సో ఇది మన సర్క్యూట్ AND గేట్ లాగా ఎలా పనిచేస్తుందో చూసాము.